అక్క అసలు ఏం జరిగింది? నిజంగానే గతంలో అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వంలో అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే మీరు అనుకున్నట్లు ఒకళ్ళకొకళ్ళు సవాలైతే ఇసురుకున్నారు. సో ఇక్కడికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు ఇక్కడికైతే చేరుకున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలేరు? అదే విధంగా మీ ప్రభుత్వంలో అప్పుడు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? చేసింది ఏం లేక చెప్పుకోవడానికి ఏం లేక తోక ముడిచిండు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సవాలుకు ఎల్బీ స్టేడియం దగ్గర సవాలుకు వస్తావా అనేసి అన్నాడు. సవాల్ని స్వీకరించి కేటీఆర్ గారు సోమాజిగూడకు వస్తా అని చెప్పిండ్రు. సోమాజిగూడకు వస్తా, ప్రెస్ క్లబ్ కు వస్తా అని తెలిసి ఈయన ఏం క్వశ్చన్లు అడుగుతాడో అనేసి రేవంత్ రెడ్డి ముందే ఆన్సర్లు లేక ఢిల్లీకి వారిపోయిండు. అంతే తప్ప ఏం లేదు. ఈ 18 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేసి అధోగతి పాలు చేసి రైతన్నల రాజ్యాన్ని కేసీఆర్ గారు తీసుకొస్తే రైతులు చచ్చిపోయే కాలాన్ని రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. కాంగ్రెస్ ఆనాటి రోజులను తీసుకొస్తా అని చెప్పింది. ఆనాటి రోజులనే తీసుకొచ్చింది. ఆనాటి మొగుళ్లకు రైతన్నలు ముఖం పెట్టుకొని చూసేది వర్షం ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడు ఇదే పరిస్థితిని తీసుకొని వచ్చింది. ఎరువులు లేవు, రైతు భరోసా లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, కనీసానికి కొనాల్సిన ధాన్యాన్ని కూడా చక్కగా వంటలేడు. బోనస్ ఇస్తా అన్నాడు, దాన్ని కూడా బోగస్ చేసేసిండు. రైతు భరోసాను ఎలక్షన్ల భరోసాగా మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి అనేటోడు. సమాధానం ఏం లేదు, డిజాస్టర్. అంతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఒక అరాచక పాలన. రేవంత్ రెడ్డి రేపు రాబోయే రోజులల్లా గూగుల్లా ఎవరు చీపే అంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో అధోగతి పట్టించిన చీఫ్ మినిస్టర్ ఎవరని కొడితే రేవంత్ రెడ్డి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సమయం చూసే మీరు ఇక్కడ చర్చకు వచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొందరు. దాని గురించి మీరేమంటారు? అదేం లేదు, మేము చర్చకు రమ్మంటేనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వారిపోయాడు. గత ప్రభుత్వంలో రైతులకు చాలా నష్టం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. నష్టం జరిగింది. ఎత్తిపోతల పథకాన్ని మీ జేబులు నింపుకోవడానికి చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక ప్రాజెక్టు కట్టకుండా పంటలను ఎండబెడితే పంటలకు కనీసానికి నీళ్లు ఇవ్వకపోతే బాపు కేసీఆర్ వచ్చి మీరు ఏదైతే 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఈ 10 ఏళ్లైనా కూడా పూర్తి చేయక అస్తావ్యస్తం అధోగతి పట్టిస్తే 3 ఏళ్లలో బాపు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిండు. కాళేశ్వరంలో 2 పియర్స్ కుంగితే వాటిని బూచిగా చూపి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి నీళ్లు ఎత్తిపోయొచ్చు అనే ధ్యాస లేక సొయ్యి లేక రైతన్నలకు నీళ్ళు ఇస్తలేరు. ఆనాటి రోజులను మళ్ళా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆనాడు తలాపున పారుతుంది గోదారి, మాసేను మాసెలక ఏడారి అని పాడుకున్నాం. ఇప్పుడు మళ్ళా కూడా గదే రోజులను తీసుకొచ్చిండు, గట్లనే వాడుకుంటాను. ఈ రేస్ లో అవకతవకలు జరిగాయా లేదా? ఈ కార్ రేస్ లో అవకతవకలు జరగలేదు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతోటి రమ్మని చెప్తున్నారు. లొట్టపీస్ కేసు అని చెప్పేసి కాదు, అసలు అది ఏం లేదు దాంట్లో. అసలు కేసు పెడితే రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ఈ కార్ రేసులు రామన్న అన్ని అంటే దేశాలతోటి పోటీపడి రాష్ట్రాలతోటి పోటీపడి హైదరాబాద్ కు తీసుకొని వచ్చిండు. అది తీసుకొచ్చిన ప్రాజెక్టును ఈ కార్ రేసును పెట్టలేక తుంగలో దొక్కింది రేవంత్ రెడ్డి. సో ఫైనల్ గా ఒకటి మేడం, మళ్ళీ చర్చకి రమ్మంటే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు అయితే వాళ్ళు రాలేరు, మళ్ళీ రమ్మంటే మీరు రావడానికి సిద్ధంగా? మళ్ళీ రమ్మంటే రావడానికి, మళ్ళీ తోకలు ముడవడానికి ఏంది? ఇవాళ వచ్చినాం కదా, చర్చించాలే కదా. చర్చకు రమ్మన్నాడు, వచ్చినాం, రాలేదు. రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఎవరన్నా ఒకరు ఉన్నారు కదా, సీనియర్ నాయకులు ఉన్నారు కదా, కాంగ్రెస్ కురు వృద్ధులు ఉన్నారు కదా, కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని వచ్చి చెప్పచ్చు కదా. ఎవరు రాలేదు అన్న. చెప్పండి, ఈ చర్చ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీ వెళ్ళడం జరిగింది, అందుకే రాలేదని చెప్పేసి అక్కడి నుంచి వస్తున్న వార్త. మరి దీని గురించి మీరేమంటారు? సోదరా, సవాలు విసిరింది మేం కాదు, రేవంత్ రెడ్డి గారే విసిరిండు. ఏమని? తెలంగాణ 9 ఏళ్ళు నీళ్లు నిధులు నియామకాలన్నీ చర్చ చేద్దాం, మేమేం చేసినాం మీరేం చేసినారో తెలుద్దాం రండి అని చెప్పేసి రంకెలేసి సవాలు విసిరిండు. అది బహిరంగ సభలోనే మళ్ళీ సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో మళ్ళీ 3 రోజుల క్రితమే కేటీఆర్ గారు సరే మీ సవాల్ను స్వీకరిస్తున్నాను, మీరు 8వ తారీఖులో లేక మీరు డేట్ ఎక్కడ చెప్తారో చెప్పండి, ఏ డేట్ చెప్తారో ఏ ప్లేస్ చెప్తారో చెప్పండి, మేమే అక్కడికి వస్తాం, మీరు చెప్పిన ప్లేస్కు మీరు చెప్పిన సమయానికే వచ్చి చర్చ చేస్తామని చెప్పేసి చెప్పిండు. లేదు మీరు ఈలోగా డేటు చెప్పకపోతే 8వ తారీఖున మేమే ఒక ప్రజాస్వామిక వేదిక అయినటువంటి ప్రజల ఆకాంక్షలకు ప్రజా సంఘాలకు ఒక నిరంతర చర్చా వేదికగా ఉండేటువంటి ప్రెస్ క్లబ్ వేదికగా మేమే వస్తాం,
అక్కడ వచ్చి మీకు కూడా నాతో పాటు మీకు కూడా ఒక జర్నలిస్టుల సమక్షంలో కుర్చీ పెడతాం, అక్కడికి రండి అని చెప్పేసి చెప్పిండు. అంటే మీరేమంటున్నారంటే ఇలా చర్చ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం జరిగిందని మీరు అంటున్నారు. కానీ ఢిల్లీ వెళ్ళిన సమయం చూసుకొని మీరు చర్చ పెట్టిరని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? చర్చ పెట్టింది ఆయన, మేం కాదు. డేట్ కూడా ఏం చెప్పాడు కేటీఆర్ గారు ఆ రోజు సవాలు స్వీకరించిన రోజే చెప్పిన మాట కూడా ఏంది, రేపంటారా, ఎల్లుండంటారా, రమ్మంటారా, 6వ తారీఖు రమ్మంటారా, 7వ తారీఖు రమ్మంటారా, 5వ తారీఖు రమ్మంటారా, రండి. లేకపోతే మీరు డేట్ చెప్పండి, 8వ తారీఖులోగా ఏ డేట్కి వస్తారో, ఏ ప్లేస్కి వస్తారో రమ్మంటారో చెప్పండి, మేమే వస్తాము. మీరు 8వ తారీఖు వరకు డేట్కి చెప్పకపోతే 8 నాడు మేమే వస్తాము అని చెప్పినాం. అంతే తప్ప 8 నాడు అనుకొని పెట్టింది కాదు. లేదా 8వ తారీఖు ఇవాల్టిలోగా రేవంత్ రెడ్డి గారు, లేదు నేను 8వ తారీఖున ఢిల్లీకి పోతున్నాను, ఆ ఢిల్లీ పోయే నాకు పని ఉన్నది కాబట్టి పోతున్నాను కాబట్టి 8వ తారీఖు కాదు, ఇంకో తారీఖు రండి, పలానా దగ్గర రండి అని చెప్తే మేము స్వీకరించేటోళ్ళం. గత ప్రభుత్వంలో రైతులకు నష్టం చేశారు, చాలా అవకతవకలు జరిగాయి, ప్రతి దాంట్లో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు రీసెంట్ గా కాళేశ్వరం కూడా చూస్తున్నాము, కాళేశ్వరంలో కూడా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము అంటుంది. దీని మీద మీరేమంటారు? అసలు అవే కదా మాట్లాడతామని చెప్పేసి ఈ లంగ మాటలు ఎందుకు, ఈ బక్వాస్ మాటలు ఎందుకు, నోటికి వచ్చినట్టు మాట్లాడేందుకు, జారుకోవడం ఎందుకు? నోటికి వచ్చినట్టు నోరు పడేసుకుంటారు. మరి చర్చకు రమ్మని మీరే అంటిరి, చర్చిద్దామంటిరి. మీరు ఎక్కడికి రమ్మంటారో రమ్మని చెప్పినాం. ప్లేస్ చెప్పకపోతుంది, తేదీ చెప్పకపోతుంది. మేము చెప్పిన ప్లేస్కి రాకపోతే తేదీ రాకపోతుంది. మళ్ళీ లంగ మాటలు మాట్లాడే. కాళేశ్వరంలో ఏం జరిగింది? ఖర్చు అయింది ఎంత అయింది? 94,000 కోట్లు. మీరు మాట్లాడుతున్న మాట ఏంది? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్నోడు చెప్పే మాటేనా అది? ఖర్చు అయిందే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కామన్ సెన్స్ ఉండాలి కదా, విజ్ఞత ఉండాలి కదా. అది ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతగా విజ్ఞతతో మాట్లాడాలి కదా. ఏం తేల్చింది కాళేశ్వర కమిషన్? ఇప్పుడు ఈ కార్ రేస్ కేసు ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ గారు అంటూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? నిజంగానే అంటే ఈ కార్ రేస్ లో అవకతవకలు జరగలేకపోతే ఇంత విచారణ ఎందుకు చేస్తారు? 100కి 100 రూపాయలు లొటపీస్ కేసే అది. కేటీఆర్ అనుడు కాదు, నేను కూడా అంటున్నా లొటపీస్ కేసే. ఎవడవాయ్ చెప్పింది ఏంది? హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ కోసం తెలంగాణని ఎలక్ట్రిక్ వెహికల్స్ కు హబ్గా తీర్చిదిద్దడం కోసము, అంటే వరల్డ్ వైడ్ గా జరుగుతున్నట్టు ఎమర్జింగ్ ట్రెండ్ ని అందిపుచ్చుకొని హైదరాబాద్ ని కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా మార్చడం కోసము ఈ ఫార్ములాని, ఎలక్ట్రిక్ ఫార్ములా, దాని కార్ రేస్ ని కండక్ట్ చేయలేదా? దానికి అద్భుతమైన రెస్పాన్స్ రాలే. ఎవరు వచ్చిండు? 22 ప్రపంచంలో అద్భుతమైనటువంటి జాగువార్, మహీంద్రా, నిషాన్ లాంటి ఇంటర్నేషనల్ రెనోవ్డ్ వెల్ నోన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి ఈ కార్ రేస్ లో. బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగింది. 9,000 కోట్ల పెట్టుబడులతోటి మహారాజా కంపెనీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఇండస్ట్రీని జడ్చర్లలో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ రోజు అక్కడ పెట్టడం పనులు స్టార్ట్ చేసింది. మొన్న మీరు చేసిన పని ఏంది? భారత్ సమ్మిట్ పేరు మీద నీ కాంగ్రెస్ పార్టీ సభకు, సమావేశానికి 29 కోట్లని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు నుంచి ఖర్చు పెట్టింది. మాట్లాడటానికి ఉండాలి. అది అవినీతి, అది కుంభకోణం. ఈ కార్ రేస్ అనేది బరాబర్గా నిబంధనల ప్రకారంగానే హైదరాబాద్ ఇమేజ్ కోసము తెలంగాణని ఎలక్ట్రిక్ వెహికల్స్ హబ్బుగా తీర్చిదిద్దడం పెట్టినటువంటి ఒక ఈవెంట్. అందులో 55 కోట్లు ఏదైతే అవకతవకలు జరిగాయో దాని గురించి ఏమంటారు? అంటే దాని మీద అసలు ఏం దొరకట్లేదు, ఏం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? వాళ్లే కదా తెలుస్తున్నారు. ఇప్పటికి 4 సార్లు విచారణ తెలిసింది కదా. ఏం తెలిసింది విచారణలో? చెప్పండి. ఏం తేలింది విచారణ? చెప్పండి. ఇక తేల్చేదేముందాడా? ఈవెంట్ కండక్ట్ చేసింది నిజం. నెక్స్ట్ ఈవెంట్ కు HMDA నుంచి అక్కడ FEO సంస్థకి పంపించిండు. ఆ సంస్థ కూడా మాకు డబ్బులు వచ్చినాయి, మా దగ్గరే ఉన్నాయని చెప్పింది. ఇంకేం లేదే. ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ ప్రతినిధి వాళ్ళు చాలా మంది ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, అండ్ స్టేట్ కాదు సెంట్రల్ కూడా చాలా మంది చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రికో ఇంకో మంత్రికో ఎవరికి సంబంధం ఉండదు. నేను చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ ఈ దేశంలో టెలిఫోన్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి అది జరుగుతూనే ఉన్నది. ఇంటెలిజెన్సీ, స్పెషల్ బ్రాంచ్,
టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ ఇంటర్ వింగ్స్ డిఫరెంట్ వింగ్స్ వాటిని ఫోన్ ట్యాపింగ్ అనేది చేసి వాళ్ళకి అవసరమైనటువంటిది సమాచారాన్ని సేకరించి ప్రభుత్వాలకు ఇస్తాయి. ఇక్కడ కూడా ఎవడు చెప్పిండు, ఎవడని ఇచ్చిండా, నా జరిగిందని చెప్పిరిగా నిన్నమ్మన్నాడుదాకా. అసలు ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే తీర్పులు ఇచ్చేది ఎవడిచ్చిండు? తీర్పులు ఇస్తారా మీరు? మనం తీర్పులు ఇచ్చేది విచారణ పూర్తి అయిందా? విచారణ చేస్తున్నటువంటి సిట్ ఏమన్నా ఓ ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఇంకేమన్నా ఒక ప్రెస్ నోటో రిలీజ్ చేసిందా? వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇది జరిగిందని చెప్పేసి లేదే. ఊరికేనే కేవలం వ్యక్తిత్వ హననాలు చేయటం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అగౌరవపరచడం కోసం, తెలంగాణ నాయకత్వాన్ని లీడర్షిప్ అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం ఒక మైండ్ గేమ్ లాగా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటిది తప్ప ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ వారికి తీసేసినట్లయితే కనుక ఇప్పుడు ఏపీలో కూడా చాలా మంది నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి కొందరు పార్టీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. అది మీ దాకా కూడా వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వైఎస్ షర్మిల గారు కూడా ఆఖరికి వైఎస్ షర్మిల గారు కూడా నా ఫోన్ ట్యాప్ కూడా చేశారని చెప్పేసి వైఎస్ షర్మిల గారు చెప్పడం జరిగింది. మీరేమంటారు? వైఎస్ షర్మిల గారు తెలంగాణ ఉద్ధరించడానికి రాలే. తెలంగాణ వ్యతిరేక శక్తులకు తెలంగాణను విచ్ఛిన్నం చేయడం కోసం వ్యతిరేక శక్తుల తొత్తులాగా వచ్చి తెలంగాణ విచ్ఛిన్నం చేయడానికి పార్టీ పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరచడానికి వచ్చి ఎన్ని కుట్రలు చేయాలో చేసినటువంటి వ్యక్తి షర్మిల. ఆటోమేటిక్ ఒక ప్రతిపక్షంగానో ఇంకో రకంగానో పోలీసులు రకరకాల పద్ధతుల్లో వాళ్ళ సమాచారం స్వీకరించారు. ఆమె ఆంధ్ర నాయకురాలని చెప్పేసి చేయలే. ఇక్కడ ఒక పార్టీ వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు నెత్తిన టోపీ పెట్టడానికి వచ్చినటువంటి ఆమె కాబట్టి ఆమెది అయ్యుండొచ్చు, అయ్యిందా కాలేదా అని చెప్పి చేయమని చెప్పి వాస్తవాలు సిట్టు తేల్చాలి. కానీ మీరు నేను ఇంకెవరో ఒక తేల్చాల్సింది. సిట్టు ఇప్పటి వరకు ఏమైనా తేల్చింది గిది నివేదిక అని చెప్పిందా? వీళ్ళకి జరిగింది ఇది జరిగింది అని చెప్పి చెప్పిందా? కేవలం వీళ్ళంతా ఎవరు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు? వీళ్ళంతా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? 2014 తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు పార్లమెంట్లో తెలంగాణ వ్యతిరేక శక్తులుగా తొత్తులుగా బ్రోకర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణకు వాళ్ళ కేసీఆర్ గారు ఒక నిటారుగా నిలబడినటువంటి ఒక లీడర్షిప్, ఒక నాయకత్వాన్ని ఒక అప్రతిష్ట పాలు చేస్తే తెలంగాణలో మళ్ళీ తమ ఇష్టారాజ్యంగా తెలంగాణలో అడ్డా పెట్టొచ్చు అని చెప్పేసి, తెలంగాణ దోచుకోవచ్చు అని, తెలంగాణ లంగదందాలు చేయొచ్చు అని చెప్పేసి చేసే పనులే తప్ప వేరే ఏమీ కాదు.